ప్రభునామం బట్టి మీ అందరికీ వందనాలు. Greetings to you all in the name of our Lord Jesus Christ. ప్రభుని స్తుతించే ముందు మనం కొన్ని మాటలు మనం చూద్దాం. Before praise and worship, let us say few words. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1 John chapter 4, 8వ వచనం. verse 8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. The one who does not love does not know God, for God is love. కాబట్టి మనం 16వ వచనంలో కూడా చూస్తాం. ఇదే అధ్యాయంలో మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. Even verse 16 we can see the same thing, that we have come to know God and have believed the love which God has for us, and God is love. నిజంగా మనకి తెలిసేది ఎంతో గొప్ప విషయం, దేవుడు ప్రేమ స్వరూపి అన్న మాటను మనము తెలుసుకోవడము. So to come to know that this verse, that God is love, is so great thing. దేవునికి మన పట్ల ఎటువంటి ప్రేమ ఉందో బైబిల్లో రాసి ఉండకపోతే మనకు తెలియదు ఒకవేళ దేవుడు ఎటువంటి వాడో. So what kind of love that God is having for us, if Bible doesn't say, there is no way we can come to know that. కాబట్టి మనము దీన్ని బట్టి ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. So we need to praise our God because of this. ఆయన నిశ్చయంగా ప్రేమ స్వరూపి. So definitely God is love. అయితే మనము సాధారణంగా ఒక స్థాయిలో ఆగిపోతూ ఉంటాం. So but many times normally we stop at some point. క్రైస్తవ జీవితంలో కూడా కొంతమంది తిరిగి జన్మించి అంతటితో రక్షణ పొంది ఉన్నామని, అంతటితో ఆత్మీయ జీవితాన్ని ఇంకా సమస్తం అంతే అన్నట్టుగా అంతటితో ఆగిపోతారు. So in Christian life, some people, they are born again, they are saved, and they think that that is everything, and they stop their Christian life there. కొంతమంది ఇంకా అనేకమైన విషయాలు ఇంకా విడిచిపెట్టి సరి చేసుకొని ఇంకా ముందుకు సాగుతూ చాలా బాగున్నాము అని అక్కడ అనుకుంటారు. And some people progress a little bit from there, that they correct themselves, repent, and progressively they come to certain level and they think that is end of it. ఇంకా కొంతమంది చూసినట్లయితే వారు ఆత్మీయ జీవితంలో జయ జీవితం కలిగి ఉండాలని, పాపం మీద జయం కలిగి ఉండాలి, ఎంతో దప్పికతో ఆ విధంగా ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆసక్తి కలిగి ఆయనతో వారు దేవుని వాక్యాన్ని చదివి అర్థం చేసుకుంటూ ఆ విధంగా వెళ్ళడానికి ముందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. And if you see further, there are some more people who wants to live a overcoming life, and they want to really come closer to God. They want to live a overcoming life, overcome sin, and they come to that level. కొంతమంది జయ జీవితం కలిగి ఇంకా ఆత్మ దప్పిక చేత ముందుకు సాగుతూ దీనులవుతూ ఉంటారు. And some people, even though they are having overcoming life, still they have thirst. They want to humble themselves. They want to progress in their relation with God. కాబట్టి నిజంగా ఆశ్చర్యకరమైన విషయం, ప్రతి ఒక్క ఆ యొక్క గుంపులో ఉండేవాళ్ళు వాళ్ళు అంతటితో ఆగిపోయిన వాళ్ళని చూస్తాం, ముందుకు సాగుతూ ఇంకా దప్పిక కలిగిన వాళ్ళని చూస్తాం. So it's so amazing to see that there are people in each of these things, that some are in the beginning, they stopped there, and some are progressing, and some are even further they are going. అందరూ ఇదే బైబిల్ చదువుతారు, Everyone is reading the same Bible, అందరూ కూడా ఇదే ప్రభుని మనము సేవిస్తూ ఉంటాము. and same God we all are worshipping. ఎందు గురించి వ్యత్యాసం ఉంటుంది? Then why there is a difference? ఈ యొక్క ఆ వ్యత్యాసం దేవుని బట్టి కాదు, మనల్ని బట్టి. So it's not because of God there is difference, it's because of us, మన ఆలోచన బట్టి, because of our thoughts. మన ఆలోచనని ఆధారంగా చేసుకుంటాం. So we base everything on our thoughts. మనము మన యొక్క సొంత తృప్తితో కొన్నిసార్లు ఆగిపోతూ ఉంటాం. Sometimes with our own self satisfaction we stop there. కానీ దేవుని యొక్క విధానం అది కాదు. But that is not God's way. ఆయన ప్రత్యక్షమగు వరకు, ఆ దినం వరకు మనము కొనసాగుతూ ముందుకు ఎదగవలసిన వారమై ఉన్నాం. Till the day he appears, we need to continue to progress and to become like him. That is his goal. ఒకవేళ పాప క్షమాపణ పొంది తిరిగి జన్మించిన వాడు అక్కడితో ఆగిపోకూడదు. So those who are just born again and repentance, we should not stop there. అదేవిధంగా కృపావరణ కలిగి ఇంకా ఎదగాలని బైబిల్లో అనేక విషయాలు చూస్తూ వెళ్తున్న వాళ్ళు అక్కడితో ఆగిపోకూడదు. So those who see that there are many gifts and talents and the grace of God to receive, and we should not stop even there. అదేవిధంగా పాప మీద జయం కోసం ప్రయత్నిస్తూ కొన్ని విషయాలు జయం పొందుతూ ఇంకా ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడితో ఆగిపోకూడదు. And those who are trying to overcome and live a victorious life over sin, and they get victory over some of the sins, and they should not be satisfied and stop there. అదేవిధంగా జయ జీవితం కలిగి ఇంకా ఆత్మదప్పి కలిగి ముందుకు సాగుతున్న వాళ్ళు కూడా ముందుకు కొనసాగుతూనే ఉండాలి. Even those who are having overcoming life and those who are progressing further, they should still continue to progress. ఎందు గురించి అంటే ఈ యొక్క ప్రేమ స్వరూపి అయిన దేవుణ్ణి మనం ఎరగడానికి, ఈ యొక్క
మన జీవితం అంతా కూడా సరిపోదు. Because this God who is love, even this entire life to know Him, to become like Him, it is not sufficient. మనము ఈ యొక్క దేవుని వాక్యం పట్ల ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగి దాన్ని ధ్యానించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకి ఆ విధంగా మనకి ప్రత్యక్షనిస్తూ ఉంటారు. When we have this thirst for the word of God and when we go to God, humble ourselves, God will reveal more and more about Himself. అయితే ఈ యొక్క ప్రేమ కలిగిన ఆ దేవుణ్ణి మనం తెలుసుకున్నప్పుడు ఏమి మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది? When we know God who is love, then how our thoughts will be? ఈయనకి ఎటువంటి ఇంకా కోపం ఉండదు అనుకుంటాం. So we may think that God will never be anger. ఆయన శిక్షించడు అనుకుంటాం. We think that God will never discipline. ఎందు గురించి అంటే ఆయనే ప్రేమ అయి ఉన్నాడని మనం వింటూ ఉంటాం. So we always hear that God is love. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. And that's what we are reading. కాబట్టి అంతటితో ఆగిపోతాము. And we stop there. కాబట్టి మనకి ఆత్మీయ జీవితంలో అనేక ఇబ్బందులు ఉంటాయి. So that's why we face many troubles in our spiritual progress. కాబట్టి మనము ఈ యొక్క కాంటెక్స్ట్ మీరు ముందు నుంచి ఇవన్నీ కూడా అర్థం చేసి ఒక్కొక్కటి మనం చదువుతున్నప్పుడు ఆ ముందు వెనక విషయాలు కూడా మనం చదువుతున్నప్పుడు ఇంకా అనేక విషయాలు అర్థం చేసుకుంటాం. So when we read some portion in Bible, it is better to read some portion previous to that and after that, and then we can understand better. మనం సంపూర్ణంగా మనం తెలుసుకున్నప్పుడు, so when we understand in a complete way, ఆ విషయంలో ఆ సంపూర్ణతను మనము గ్రహించినప్పుడు, and when we really understand those completeness in the scripture, వాటిని మనం గైకుంటున్నప్పుడు, and when we obey those things, నిజంగా మనం స్తుతిస్తాము. definitely then we can worship our God. ఎందు గురించి అంటే లేకపోతే అయ్యో ప్రభువా నేను ఇది మిస్ అయిపోయేవాడిని. So then we may say that, oh Lord, I have missed this. లేకపోతే ఇది నాకు తెలిసి ఉండకపోతే ప్రేమ స్వరూపి అంటే నేను ఏది చేసినా పర్లేదు అనుకునేవాడిని. So maybe if God is love means then I can live whatever way I want, and I may think like that. కాబట్టి ఆ విధంగా అనుకోవడానికి లేదు. So you should not think like that. బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. In Bible let us see few things. ఎందు గురించి అంటే మన స్తుతి ఎంతో అర్థవంతమైనదై ఉండాలి. Because our worship should be really meaningful. అది మన హృదయ అంతరంగంలో నుంచి వచ్చినదై ఉండాలి. It should come from the bottom of our hearts. పరిశుద్ధాత్మ యొక్క ఆమోదం కలిగినదై ఉండాలి. And it should be approved by the Spirit of God. ఇంకా ఆత్మ చేతే మనం స్తుతించాలి. And we should worship in spirit. కాబట్టి ఆ విధంగా కూడా మనము ఎరగడానికి అనేక విషయాలు మనం తెలుసుకోవాలి. So that way to know these things, many things we need to understand. అంటే మనం రెండు వైపులా మనం ఈ విషయాలు చూసినట్లయితే మనం ఇవి ఆయన ప్రేమ స్వరూపి అని తెలుసుకోవడానికి ఒకటి రెండు వచనాలు మనం చూసినట్లయితే, to really see that the both side of this verse that God is love, if let us turn to few verses. మనకి తెలుసు రోమా 5లో మనం చూస్తాం ఆయన మనం పాపంలో ఉండగానే, రోమా 8లో మనం చూస్తాం మన పాపంలో ఉండగానే మన కొరకు ఆయన చనిపోయినట్లు. అదేవిధంగా మొదటి యోహానులో కూడా మనం చూస్తాం. In Romans 8 and first John also we know that when we are yet sinners God still loved us. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. And let us turn to Hebrews chapter 4. మనం పైనుంచి వచనాలు మనం ఈ 4వ అధ్యాయము అంతా కూడా మనం చదివినప్పుడు చివరి వచనం ఏ విధంగా ఉంటుందంటే ముందు విషయాలు చెప్తూ, గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసన్నిధికి చేరుదుము. So when we read all this entire chapter 4 and come to the last verse 16, that therefore let us draw near with confidence to the throne of grace so that we may receive mercy and find grace to help in time of need. దేవుని వాక్యం చెప్తుంది ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఆయన కృపాసనం మీదకు మనం వచ్చినప్పుడు ఆయన నెట్టివేయడు, సహాయం మనకు చేసేవాడు. So from Bible we come to know that it is very clear that when we come to his throne of grace, he will never cast us out, he will help us. కాబట్టి మనం విశ్వాసంతో ఆ విధంగా వచ్చినప్పుడు నిశ్చయంగా ఆయన మనకి సహాయం చేయవాడై ఉన్నాడు. When we really trust and come by faith to him, he will definitely help us. యోహాను సువార్త మనం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, John chapter 6, యోహాను 13:5లో మనం చూద్దాం. John chapter 13 verse 5. ఇక్కడ మనకి తెలుసు ప్రభు ఆయన దేవాది దేవుని యొక్క ప్రియకుమారుడు. ఆయన ఏం చేశారు ఇక్కడ తెలుసు. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను. So Jesus Christ, who is Son of God, he is God himself. In verse 5 onwards we can see that what he did, he washed the feet of disciples. అంటే దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేసింది ప్రభు ఈ విధంగా మనం చూస్తాం. So this is how Jesus Christ manifested the love of God through this. కాబట్టి ఇది సత్యం. మనం దీన్ని మనం విశ్వాసం మనం నమ్ముతాం దీన్ని. So this is what we believe as a truth. అదేవిధంగా యోహాను 6:37లో మనం చూసినట్లయితే, when we turn to John chapter 6 verse 37, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయను.
So all that the Father gives me will come to me, and the one who comes to me, I will certainly not cast out. కాబట్టి ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు అనేకమైన విషయాలను బట్టి మనం చూస్తాం. ముఖ్యంగా ఈ 2-3 వచనాలు మనం అదే చూస్తాం. మనం ఎంత ప్రేమ కలిగిన వాడో అంటే ఇక్కడ ఆయన ఏ విధంగానూ నెట్టివేయనట్టు మనం చూస్తాం. So through all these verses we can see this, that how much God is so loving and that he will not cast us out and he is going to receive us. అయితే మనము ఈ యొక్క సత్యానికి మరోవైపును కూడా మనం చూసినట్లయితే, And let us see the other side of this truth. అంటే ఇప్పుడు మనం ఈ విషయాలు మనం చూసినప్పుడు ఎంతో సంతోషిస్తాం. ఈ యొక్క యోహాను 6:37 కానీ, లేకుంటే హెబ్రీ 4:16, అదేవిధంగా యోహాను 13:5 ఈ వచనాల్లో మనం ఈ చూసిన విషయాలను బట్టి ఎంతో మనకి సంతోషం ఉంటుంది. So when we see these verses like John chapter 6 verse 37 or John chapter 13 verse 5 or even from హీబ్రూ 4:16, Hebrews 4:16. కాబట్టి వీటిని ఎంతో సంతోషంతో ఉంటుంది. అయితే ఇంకొక విషయాన్ని మన సామెతలు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, So all these verses are good, that it's so rejoicing to meditate on these verses. But if you turn to Proverbs chapter 3, మనము 3వ అధ్యాయంలో 11-12 వచనాలు మనం చూస్తాం. so we'll see verse 11 and 12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. My son, do not reject the discipline of the Lord or loathe his reproof. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. And for whom the Lord loves, he reproves, and even as the father corrects the son in whom he delights. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రేమగల తండ్రి ఆ ప్రేమించే వారిని ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారి పట్ల ఏం చేస్తాడో ఇక్కడ మనం చూస్తున్నాం. So we can see that Lord, when he loves someone, how he is going to show his love. ఆయన శిక్షను గద్దింపును కూడా ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ. So we can see here about his discipline and his reproof. ఎంతమందికి మనకి ఇష్టం ఉంటుంది ఇది ఈ విధంగా ఆయన చెయ్యాలి అని? So how many of us really like to have this type of discipline in our lives? నిజంగా నేను అనుకుంటూ ఉంటాను, ఒకవేళ నేను సత్యానికి ఒకవైపు తెలుసుకొని, So I think like this, that I know one side of the truth. దేవుణ్ణి మనం స్తుతిస్తున్నప్పుడు, When we are worshipping our God, సత్యానికి రెండో వైపుని నేను అంత ఇష్టపడట్లేదు అనుకోండి, but other side of the truth, if we are not liking it, నా స్తుతి ఆయన అంగీకరిస్తాడా? so will God accept my worship and ఎలా praise? ఉంటుంది? ఇష్టపూర్వకంగా ఆయన సంతోషం తెచ్చే విధంగా ఉంటుందా? Will it be like a pleasing offering to him when I worship? అప్పుడు ఆలోచిస్తున్నప్పుడు నేను అనుకుంటాను, నిశ్చయంగా సంపూర్ణత ఆయనకి ఇష్టం, అంటే మనకి సంపూర్ణంగా తెలుసుకోవడం ఆయనకి ఇష్టం. So definitely God wants us to know the complete truth and worship him. అందుగురించి ఆయన బైబిల్ ఈ మాటల నుంచి ఉన్నారు. So that's why he kept all these verses. కాబట్టి మనం స్తుతించే వారికి ఎల్లప్పుడూ ఉండాలి. And always we should be of those who praise him and worship him. అన్ని విషయాలను బట్టి మనం స్తుతించాలి. We need to praise and worship him all things. ఎల్లప్పుడూ కూడా మనం స్తుతించాలి. Always we need to praise him. ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం బైబిల్లో. So we see these things in the Bible. కాబట్టి ఆయన మనం స్తుతించే వారము, మనం సత్యాన్ని ఎరిగి ఉన్నట్లయితే నిజంగా మన యొక్క స్థితిని మనం ఎరిగి ఆత్మీయ జీవితంలో ఇంకా మనం ఆయన అర్థవంతంగా స్తుతించడానికి ఎదుగుతూ ఉంటాం. So when we are praising, when we know all these things in a complete way, then in a meaningful way we can praise our God. కాబట్టి ప్రేమగల తండ్రి ఆయన శిక్షిస్తాడు. So definitely the Lord who loves, the Father who loves, he disciplines. ఆయన గద్దిస్తాడు. And definitely he reproves. ఒకవేళ ఆయన శిక్ష గద్దింపు అది లేదనుకోండి, If there is no discipline, if there is no reproof, బైబిల్లో మనం చెప్తున్నాం దుర్బీజులమని. so then Bible says that we are illegitimate children. కాబట్టి మనం ఆయన బిడ్డలం కాదు. So we are not his children. కాబట్టి ఆయన బిడ్డలమైతే ఆయన ప్రేమతో ఆయన మనల్ని గద్దించి శిక్షిస్తాడు. If we are truly his children, definitely he is going to discipline and reprove us. అప్పుడు మనం తిరిగినట్లయితే ఆయన వైపు, And then in that time when we turn to him, ఆ శిక్షను మనం ప్రేమించినట్లయితే, when we love that discipline, మనము నిత్య జీవానికి పాత్రలుగా ఉంటాం. then we inherit the eternal life. కాబట్టి ఆయన మార్గంలోకి మనం మళ్ళీ నడుస్తూ ఉంటాం. And that way we will walk in his footsteps. అంటే ఇక్కడ మనము శిక్ష గద్దింపును చూసినప్పుడు ఆశ్చర్యం కలిగించేది ఏమంటే, So when we read about discipline and reproof, one thing that really surprises us, ఒకవేళ ఆయన ఆ విధంగా చేస్తున్నాడు అన్నదానికి మనం ప్రేమిస్తున్నాడు అన్నది అర్థమవుతుంది. so through that we can see that God is really loving us. కాబట్టి దేవుడు ప్రేమై ఉన్నాడు అని తెలుసుకోవడానికి అర్థం ఏమంటే, So God is love. If you want to understand that, మనకు అన్ని అనుగ్రహించి మనకు అడిగిందల్లా ఇస్తున్నాడు అన్నది అనుకోవడం చాలా ఈజీ. so whatever we are asking, God is giving us and blessing us with all the things. Thinking like that is very easy. మనం పుట్టిన కాడి నుంచి అన్నీ ఇస్తున్నాడు, చనిపోయే వరకు అన్నీ ఇచ్చాడు, చనిపోవద్దని అడిగినా కానీ చనిపోనివ్వలేదు, ఇవన్నీ చేశాడు అనుకోండి, దేవుడు మంచివాడు, నిజమైన ప్రేమ అనుకుంటాం మనం. So from the time I was born, whatever I was asking, God is kept on giving and
till I die, God is going to give all the good things, then I think God is loving me. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని విధానం అది కాదు. But God's way is not that way. ఆయన ప్రేమను మనం జాగ్రత్తగా మనం ఎరిగినప్పుడు, When we truly come to know His love, ఆయన యొక్క నియమములో ఆయన సర్దుబాటు చేసుకుని దేవుడు పరిశుద్ధుడు. ఆయన God is holy and He will go according to His ways. మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆయన To sanctify us, to make us righteous, He will discipline us, He will reprove us. కాబట్టి ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం కదా. It's so amazing thing. కాబట్టి గద్దింపును తృణీకరించేవాడు పశుప్రాయుడు అని ఉంటుంది బైబిల్లో. So those who despise, సామెతలో మనం చూస్తాం, in Proverbs we can see those who despise the discipline, he is like a beast. కాబట్టి మనము ఆ గద్దింపుని ఆయన ప్రేమతో చేస్తున్నాడు అనేది మనం ఎరగాలి. So we need to really understand and see that God is disciplining us out of love. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి అనేది మనం చూస్తున్నాము. So we know that God is love. ఆ ప్రేమలో ఆ గద్దింపు ఉంటుంది. In that love there is a discipline. ఆయన శిక్ష ఉంటుంది. There is a reproof. అదే విధంగా కంఫర్ట్ ఉంటుంది. And there is also comfort. ఆయన సహాయం ఉంటుంది. His help is there. ఆయన దగ్గరికి వస్తే నెట్టివేయడు. When we come to Him, He will not cast us out. కాబట్టి ఈ విషయాలు మనం ఇంకా ఎరిగినట్లయితే ఇంకా అద్భుతమైన విషయాలు మనం చూస్తూ ఉంటాం. So as we meditate and as we come to know more and more these things, we can see much more things of revelation. ఎందు గురించి అంటే లేకుంటే మనం చిన్నపిల్లలుగా ఉండిపోతాం. మనం Otherwise we remain as little children. మనం మొదటగా మనం చదివినప్పుడు మొదటి యోహాను 4వ అధ్యాయంలో మనము ఒక మాట చదివాము. When we read in the beginning the verse in 1 John chapter 4, there is one verse we read. అయితే 4వ అధ్యాయం 6వ వచనం చివరిలో మనము అక్కడ ఇందువల్ల మనం సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నామని ఉంటుంది. So by this we chapter 4 verse 6, that by this we know the spirit of truth and the spirit of error. అంటే అది ఎవరంటే దేవుని సంబంధులు అంట. So that those who are of God. కాబట్టి మనం దేవుని సంబంధులం అయితే సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకుంటాం. So if we belong to God, then we will be able to know what is the spirit of truth, what is the spirit of error. లేకపోతే మనం ఆ భ్రమలో ఉన్నట్లయితే నిజంగా మనము ఒకరోజు దుఃఖపడతాం. Otherwise if we are living in that imagination, one day we are going to be regretting for that. మన పెదవులతోటి మనం ఉద్రేకంతో స్తుతించిన స్తుతులేమీ కూడా అవి లెక్క కావు అవి. So all those praises that we praise out of our lips, out of our emotions, those will not be counted on that day. కాబట్టి ఆయన సంబంధాలుగా ఉండాలంటే ఆయన యొక్క మనసు మనం ఎరిగిన వారుగా ఉండాలి. If we have to be belonging to God, then we have to know His heart. సత్యాన్ని మనం ఇంకా తెలుసుకుంటూ ఆయన సత్య స్వరూపైన దేవుడిని మనం ఇంకా ఎరుగుతూ ఆయన ప్రేమను గురించి ఎరిగినట్లయితే ఎంతో అద్భుతంగా మనము ఆయన విధానాల్లో మనం వెళ్తూ ఉంటాం. So if we know God who is of truth and and the spirit of truth, then we know God is love, then in a complete way we can know God. అయితే ఇక ప్రేమ విషయంలో చూసినట్లయితే ఇంకొక మాట మనం సాధారణంగా వినేదేమంటే క్రైస్తవ లోకంలో ఆ దీవెన గురించి మనం వింటాం. So about God's love, when we hear, very commonly we hear in the Christian world that it's about blessing. అయితే ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తున్నారు అనుకోండి చర్చిలో. So if one person is preaching in a church like this, అంటే పలానా వ్యక్తి చాలా బ్లెస్ అయ్యాడు, so and so person is so much blessed, చాలా ఆయన దీవించబడ్డాడు, he is so much blessed by God, ఆయన ఎంతో ఆశీర్వదించబడ్డాడు, he is really blessed, truly blessed. అయితే ఈ విధంగా మనం వింటూ వచ్చినప్పుడు మనకి ఒకవేళ 100 మంది మనం అక్కడ కూర్చుంటే ఎక్కువ మెజారిటీ ఏమనుకుంటారు? So if 100 people are sitting in that church and listening, what most of the people will be thinking? నిశ్చయంగా ఈయనకి మంచి ఉద్యోగం ఉంటుంది, మేబీ హీ మైట్ హావ్ గాట్ అ వెరీ గుడ్ గ్రేట్ జాబ్, లేకుంటే ఇంకా మంచి ఆరోగ్యంతో ఉండి ఉంటాడు, మేబీ ఈజ్ హ్యావింగ్ వండర్ఫుల్ హెల్త్, లేకుంటే మంచి ప్రమోషన్ ఉంటుంది, మేబీ హీ మైట్ హావ్ గాట్ అ వెరీ గుడ్ ప్రమోషన్, దేవుడు వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఉంటాడు, మేబీ గాడ్ బ్లెస్డ్ హిమ్ విత్ ఎ గుడ్ హౌస్. చాలా బ్లెస్ అయ్యాడని విన్నప్పుడు ఒక 2-3 ఇల్లు ఉంటాయి. సో వెన్ సంబడీ సేస్ దట్ హీ ఇస్ గ్రేట్లీ బ్లెస్డ్, మేబీ హీ మైట్ హావ్ గాట్ 2-3 హౌసెస్, అట్లానే కార్లు ఉంటాయి, మేబీ మెనీ కార్స్, లేకుంటే ఆయన పిల్లలు ఉంటారు, అండ్ మేబీ యాజ్ బ్లెస్డ్ గాడ్ బ్లెస్డ్ హిమ్ విత్ చిల్డ్రన్, చాలా ధనవంతుడై ఉంటాడు అని అనుకుంటారు. సో పీపుల్ think like this, that maybe he was very greatly rich. ఒకవేళ నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు వినే మీలో కూడా మీరు యథార్థంగా ఉన్నట్లయితే మెజారిటీ మీరు ఆ విధంగానే అనుకుంటారు. So even those of you who are hearing now, many of you, if you are honest, maybe we think like that. అయితే ఈ యొక్క భూమి మీద నడిచిన అత్యధికంగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరో మనకు తెలుసు. So we all know that one person walked on this earth, lived on this earth, who was greatly blessed more than any one of us. యేసు ప్రభు, that is Jesus Christ. అయితే మనము ఆ విషయాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట చూడొచ్చు ఆయన గురించి. So if you read one verse, Matthew chapter 8, మత్తయి సువార్త 8వ అధ్యాయము, Matthew chapter 8, 19-20 వచనాల్లో మనం చూసినట్లయితే
ఈ విధంగా ఉంది. verses 19 and 20. అంటే అప్పుడు 18వ వచనంలో ప్రభు ఈ విధంగా చెప్తారు, యేసు తన యొద్ద ఉన్న జన సమూహం చూసి అద్దరికి వెళ్ళమని ఆజ్ఞాపించాను. అయితే 19వ వచనంలో ఒక శాస్త్రి ఒక ప్రశ్న, అంటే అతను వ్యక్తపరిచిన విధానము చూస్తే దాన్ని బట్టి ఎంతో ఆశ్చర్యంగా ఉంది ప్రభు ఇచ్చిన సమాధానం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. So here one scribe came, verse 19, and said to him, Teacher, I will follow you wherever you go. అయితే 20వ వచనము, అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసులను కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనా స్థలం లేదని అతనితో చెప్పాను. So verse 20, Jesus said like this to him, the foxes have holes and the birds of the air have nests, but the Son of Man has nowhere to lay his head. యేసు ప్రభు చెప్తున్నారు ఇక్కడ ఆయనకి ఏమున్నదో. So Jesus is explaining here what he has. అత్యధికంగా ఆశీర్వదించబడిన వ్యక్తి. So he's the greatly blessed man on the earth. ఈయనకి ఏం కలిగి ఉన్నాడు? What he has. ఆయన తలవాల్చుకోవడానికి స్థలం లేదు. He has no place to lay his head. ఆ నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి. So foxes have holes and birds of the air have nests. కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. But Son of Man has nowhere to lay his head. అంటే ఆయన చూడండి ఎటువంటి పరిస్థితుల్లో భూమి మీద ఆయన ఉన్నారు. So what type of living condition Jesus was having? అంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏమంటే, మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఒక వ్యక్తి దీవించబడ్డాడు అంటే. So what I'm trying to say is that a person who is blessed, how we think about that blessing. అంటే ఇవన్నీ కూడా ఆర్థికంగా వనరులు ఇవన్నీ ఉండడం మంచిదే. So it's good to have maybe all the financial assets and supports. దేవుని దృష్టిలో అవి ప్రాముఖ్యమైనవి కావవి. But in God's eyes, those are not the very important things. కాబట్టి ఈ విషయాన్ని, దేవుని యొక్క మనసును మనం ప్రేమ స్వరూపి అనే దేవుని యొక్క హృదయాన్ని మనం ఎరగాలి. So we need to know God is love and we need to know his heart. మరి యేసు ప్రభుని ఆయన ప్రేమిస్తున్నాడా? Is God really loving Jesus Christ? మనం చెప్తాం, ఎవరికి లేని సాక్ష్యం అని చూస్తాం, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్తున్నాడు. So nobody else, never we have heard such testimony, but God testified about Jesus Christ that this is the Son in whom I am well pleased. 2 సార్లు ఆ విధంగా మనము ఎన్నిసార్లు అని ఉన్నారు మనకు తెలియదు. అయితే బైబిల్లో 2 సార్లు అయితే రాయబడి ఉంది ఆ విధంగా. So we don't know how many times God testified like that, but at least 2 times it is written down in Bible that God testified. ఇక్కడ ఆయన ప్రేమ స్వరూపి అయిన తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క ఉంచిన స్థితిని మనం చూస్తున్నాం. So we can see very clearly here that God who is love, and in what kind of condition he allowed Jesus to live. మరి యేసు ప్రభుకి పరీక్షలు వచ్చినాయి అంటే, did Jesus went through testing times? ఆయన మనం చూస్తాం ఆ యొక్క పరీక్షల ద్వారా, లేకుంటే ఆయన వెళ్ళిన ఎన్నో క్రమశిక్షణ నేర్చుకున్నాడు ఆయన కూడా. Even Jesus had to go through many trials and he learned the discipline through all those things. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు కాబట్టి ఈయనకి ఎటువంటి శ్రమ అనుమతించడు అనుకున్నట్లయితే మనము భ్రమపరచు ఆత్మ మనల్ని మోసగిస్తాడు. If we think that God is love and definitely God is not going to allow any troubles for Jesus Christ, then that means we are living in an imaginative spirit. మన జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాం, మనం అనేక పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు నిజంగా మనము వాటిలో దేవుని యొక్క విశ్వాసంతో వాటిని ఎదుర్కొంటున్నప్పుడు దేవుని యొక్క మహిమని మనం చూస్తూ ఉన్నాం. So even we can see in our own lives that by faith, when there are troubles and testing times, when we face them through faith and overcome, we see the God's love. కాబట్టి మనం ఆ పరిస్థితిలో వెళ్తున్నప్పుడు దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడని మనం నమ్మి మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. In those situations when we are going through, we need to believe that God is love and we need to praise our God. అంటే నేను ఇప్పుడు చెప్పింది ఒక విషయమే, అదేమంటే దేవుని గురించి, మనకి దేవుని బ్లెస్సింగ్గా మనం బ్లెస్ చేయబడ్డం అన్న దాని గురించి చూసి ఉన్న మన మనసు ఎక్కువ మంది ఏ విధంగా అనుకుంటారు. So when somebody is blessed, we have seen this one point about blessing, that when somebody is blessed, what we all most of the times we think. అయితే మనము ఈ విధంగా కూడా అంటాం, ఆహారము విందును గురించి, ప్రభు ఆహారము విందును గురించి మన బైబిల్లో విన్నప్పుడు. So many times we see in Bible when we hear about food and feast, అప్పుడు కూడా మనం అనుకుంటాము, అంటే మనకి ఈ భూ సంబంధమైన ఆహారము దీని గురించి ఎక్కువ మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. So we always think about the earthly food and earthly feast. ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు ఈ విధంగా. ఒకవేళ మీరు యథార్థంగా ఉన్నట్లయితే అనేక మంది మీరు ఒప్పుకుంటారు, ఇది కూడా అవును, ఈ విధంగానే ఆలోచన ఉందని. So if you are, most of you, if you honestly have to agree that when we hear about food and feast, we think about the physical things. అంటే ఒక్క మాట మనం ఈ విధంగా చూస్తున్నాం అనుకోండి, ప్రకటన 3:3 మనం ఒక మాట చూస్తాం. Revelations chapter 3 verse 20, if we read, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయుదుము. Behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come
into him, and I will dine with him, and he with me. అంటే మంచిది. అంటే భోజనం మామూలుగా చేయడమో దీని గురించి ఆలోచించడం తప్ప లేకుంటే ఈ విధంగా అంటే నేను తప్పని నేను చెప్పట్లేదు కానీ So it's good to think that eat together and having dine together. I'm not saying that is wrong, అంటే బైబిల్ అసలు ఏం చెప్తుంది ఈ విషయంలో మనం చూడవచ్చు. but clearly is to see that what really the Bible is trying to tell us. కాబట్టి నేను ఆయనకి హృదయాన్ని నేను తెరిచినట్లయితే If I open my heart to him, ఆయన నాతో వచ్చి ఏం భుజిస్తాడు, ఏ విధంగా ఉంటుందో మనము ఆలోచించవచ్చు. we can meditate that when Jesus comes into my heart, what exactly is going to dine with me. ఈ విషయాన్ని మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. This one we can see in John chapter 4. అంటే మనకులాగే ఈ విధంగా అంటే ఈ భుజించడం గురించి ఉన్నప్పుడు శిష్యులు కూడా వాళ్ళు ఆ విధంగానే అనుకున్నారు, ఈయనకి భోజనం ఉంది, ఎవరో పెట్టుంటారని. So even when Jesus said, doing the will of my Father is my food, or I already had my food, then disciples also might have thought that somebody might have given some food to him. అయితే మనం శిష్యులు కూడా ఈ విధంగా అనుకున్నట్లు మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము John chapter 4, 31 నుంచి 33 వరకు చూస్తే కనుక verse 31 to 33 if you read. ఇక్కడ మనం చూస్తాం ఆ సమరస్త్రీతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు రొట్టెను కొనడానికి వెళ్ళి వచ్చారు. Here when Jesus was talking to Samaritan woman, disciples they went and buy some bread and they came back. అలాగా శిష్యులు 31 వచ్చిన అలాగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయన వేడుకునిరి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. Here we can see in verse 31 to 33 that when disciples asked Jesus to eat some food, and Jesus replied that I have food to eat that you do not know, then disciples thought that somebody might have given some food. అయితే మనకులాగా వాళ్ళు అనుకున్నారు ఈయనకైతే భోజనం వచ్చి ఉంటుంది, ఎవరో పెట్టుంటారు అనేది. So just like us, disciples also thought about Jesus that maybe somebody might have offered some food for him. అది తప్పు లేకుంటే రాంగ్ అని కాదు, కానీ ఇంకా మనము ఆయన ఏ మహిమను ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడో అది చూసినట్లయితే. So it's not about thinking like that is right or wrong, but what is that glory of God Jesus is trying to reveal here. 34వ వచనంలో చూస్తున్నాం. Verse 34. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటయు ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమైనది. Jesus is saying that my food is to do the will of him who sent me and to accomplish his work. కాబట్టి ఆయనకి ఆహారం ఏమిటి? What is the food for Jesus? తండ్రి చిత్తం చేయడము. So that is to do the will of the Father. కాబట్టి ప్రేమగల ఆ తండ్రికి నిజంగా ఆయన ఎంత విధేయుడైనాడు ఇక్కడ మనం చూస్తున్నాం. So when God is love and how much Jesus Christ is also submitting and obedient to his will, we can see here. ఈ విధంగా ఈ యొక్క ఒక్క మాటలో ఆయన ప్రేమ స్వరూపి అయినాడు అన్న మాటలో మనము ఆ విషయాన్ని ధ్యానించినప్పుడు ఆయన ఏమిటి అన్నప్పుడు అనేక విషయాలు మనం చూడవచ్చు. So that way one verse when we take and meditate that God is love and what it really means, many things we can see in Bible. అంటే మనము మిస్అండర్స్టాండ్ చేసుకునేవి అనేక విషయాలు ఉంటాయి. So there are many things we can misunderstand. క్రైస్తవ లోకంలో కూడా ఆ బోధలు కూడా ఆ విధంగా ఉంటాయి. అసలు మీరు ఈ విధంగా చేసినట్టు దేవుడు మీకు ఇది చేయడు, మీకు హాని చేయడు, లేకుంటే ఆ విధంగా దేవుడు అనుమతించడు, ఇవన్నీ అనేక చోట్ల మనం వింటూ ఉంటాం. Even many areas in Christian teaching we can see today that they say that God will not allow these sufferings and God is going to bless you, that is God's love. కాబట్టి కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది, కొద్దిగా మనం చూసాం ప్రేమ స్వరూపైన ఆయన దగ్గరకు వస్తే నిశ్చయంగా నెట్వేయడు. So God is love and when we come to him definitely he is not going to cast us out. అయితే ఆయన గద్దించి శిక్షించేవాడు కూడా. And also he will discipline and he will reprove us. రెండు పక్కన పెట్టి మనము ధ్యానించినప్పుడు ఎంతో అద్భుతమైన వెలుగు మనం చూస్తాం. When we look at these two things together and when we meditate on this, we can see a great revelation of God. నెట్టివేయని ప్రేమ, The love that doesn't cast us out, గద్దించి శిక్షించే ప్రేమ, and at the same time the love that disciplines and reproves us. ఎందు గురించి ఈ విధంగా చేస్తున్నాం మనం చూసినట్లయితే, When we see why God will do like this, if you see both of them, మన మేలు కొరకు, that is for our benefit. కాబట్టి ఆ మేలును మనం పొందడానికి ఎల్లప్పుడు విశ్వాసంతో ఆయన యొద్దకు రావాలి. So to receive that kind of blessing, that we need to always come to God by faith. ధైర్యంతో ఆయన దగ్గరికి రావాలి. We need to come boldly and confidently. పడిపోయినా విశ్వాసంతో మనం లేచి ఆయన దగ్గరికి రావచ్చు. Even when we have fallen, we can get up and by faith we can come to him. అయితే ప్రభువా నువ్వు ఒకవేళ గద్దించి నువ్వు శిక్షించినట్లయితే నువ్వు కృపను కూడా ఇచ్చేవాడు, కృపనివ్వి ఇందులో వెళ్ళడానికి సహాయం చేయమని మనం అడిగి మనము ఆయన మార్గంలోకి రావచ్చు. When God is disciplining us, reproving us, we can still go to him and say, Lord, give me grace that I may be able to go through this, and we can go to him like that. అంటే నిజంగా ఒక పడిపోయిన వ్యక్తి
truly a person who is fallen. విశ్వాసంతో దేవుని యొద్దకు వచ్చి By faith, when he comes to God, గద్దించి అతను శిక్షింపబడి by being disciplined by God, being reproved by God, దాని నుంచి విడుదల పొందినప్పుడు when he is delivered completely from that sin, అతను స్తుతించకుండా ఉండగలడా? can he stop praising such a God? నిశ్చయముగా అతను స్తుతిస్తూనే ఉంటాడు. So definitely he will always praise, continuously praise to God. అది నిజమైన స్తుతి. So that is the true praise. కాబట్టి ఆ విధంగా మనం ఆయన స్తుతించడానికి ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలి. So to praise our God, we need to always come to know the truth in him. ఆ విధంగా తెలుసుకోవడానికి ప్రభు మనకి కృపనిచ్చును గాక. So Lord may give grace to all of us to know his truth like that. తండ్రి అయిన దేవా మీకు వందనాలు. Heavenly Father, we praise you. ప్రభువైన యేసుక్రీస్తును మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి వందనాలు. Thank you, Father, that giving us Lord Jesus Christ as great blessing in our lives. నువ్వు ప్రేమ స్వరూపివి. Lord God, your love, Lord. నువ్వు పరిశుద్ధుడివి. You are holy. నువ్వు దహించు అగ్నివి. You are consuming fire. నిన్ను ఎరగడానికి మా హృదయాలు ఇంకా తెరవండి. Lord, open our hearts to know you even more. మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. Lord, thank you for the word that you have given to us. ఎల్లప్పుడూ స్తుతించేవారుగా ఉండడానికి మమ్మల్ని నడిపించమని. Lord, lead us to that always we may praise you. ప్రభువైన యేసుక్రీస్తును స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. Lord, we praise you and we ask you in the name of our Lord Jesus Christ. ఆమేన్. Amen.